హలో ఫ్రెండ్స్, ఐ హోప్ ఎవ్రీవన్ ఆర్ డూయింగ్ గుడ్. అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు మీతో ఒక మంచి విషయం షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. అది దేని గురించి అంటే పెయిన్ అండ్ సఫరింగ్ గురించి. మనలో జరిగే బాధ, మనలో జరిగే పెయిన్ని మనం ఎలా స్వీకరించాలి, ఎలా స్వీకరిస్తే ఇదే బాధ, ఇదే పెయిన్ మనం జీవితంలో ముందుకు పోవడానికి పునాదిగా మారుతుంది. ఇలాంటి మంచి విషయాల గురించి ఈ వీడియోలో మీతో మాట్లాడతాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. కంటెంట్ నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. ఛానల్కి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పబోయే మాటలు ఎన్విడియా సిఇఓ జెన్సెన్ హువాంగ్ గారు చెప్పారనమాట. వన్ ఆఫ్ ద పాడ్కాస్ట్లో మాట్లాడుతూ పెయిన్ అండ్ సఫరింగ్ని వాళ్ళ కంపెనీలో ఒక డిలైట్ఫుల్గా తీసుకుంటారంట. సో ఈ విషయాన్ని ప్రాపర్గా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారనమాట. సో నాకు చాలా బాగా నచ్చింది ఈ వర్డ్స్, రైట్? సో తను ఏం చెప్తున్నారో క్లియర్గా వినండి. నేను క్లియర్గా చెప్తాను, ఓకే? ద పీపుల్ విత్ హైయెస్ట్ ఎక్స్పెక్టేషన్స్ విల్ హ్యావ్ లో రెసిలియన్స్. అన్ఫార్చునేట్లీ రెసిలియన్స్ మ్యాటర్స్ ఫర్ ద సక్సెస్. అంటే దీని అర్థం ఏంటంటే, ఎవరికైతే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయో వాళ్ళకు రెసిలియన్స్ తక్కువ ఉంటుంది. అంటే రెసిలియన్స్ అంటే ఏంటంటే, మనం కింద పడితే పైకి ఎదగగలే కెపాసిటీ ఉండడం. అంటే నష్టపోతే దాని నుంచి ఎలా బయటికి వస్తాం, ఏదైనా అడ్డంకులు వస్తే దాని నుంచి ఎలా మళ్ళీ బ్యాక్ వస్తాం అనేది రెసిలియన్స్ అనమాట. సో ఎవరికైతే ఎక్కువగా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయో వాళ్ళకి ఇది తక్కువ ఉంటుంది. కానీ మనం సక్సెస్ అవ్వాలంటే ఈ రెసిలియన్స్ అనేది ఎక్కువ ఉండాలని తను చెప్తున్నారనమాట. ఎట్ ద సేమ్ టైం ఏం చెప్తున్నారంటే, వాళ్ళ కంపెనీలో పెయిన్ అండ్ సఫరింగ్ని చాలా డిలైట్ఫుల్గా, హ్యాపీగా స్వీకరిస్తారంట, రైట్? వాళ్ళకు తెలుసు ఈ పర్టికులర్ టైంలో పెయిన్ ఉంటుంది, సఫరింగ్ ఉంటుంది అని. అయినా కూడా వాళ్ళు ఏంటంటే చాలా పాజిటివ్ వేలో తీసుకొని ముందుకెళ్తారంట. ఇంకొక మాట కూడా ఏం చెప్పారంటే, గ్రేట్ థింగ్స్ విల్ కమ్ ఫ్రమ్ ద క్యారెక్టర్. అంటే ఒక గ్రేట్ థింగ్స్ అచీవ్ చేయాలి అంటే క్యారెక్టర్ అనేది ఇంపార్టెంటు. క్యారెక్టర్ బిల్డ్ అవ్వాలి అంటే స్మార్ట్ పీపుల్ ఆర్ ఇంటెలిజెంట్ పీపుల్తో అవ్వదు. క్యారెక్టర్ బిల్డ్ అవ్వాలి అంటే ఎవరైతే సఫర్ అవుతారో వాళ్ళే రైట్ క్యారెక్టర్ని బిల్డ్ చేయగలుగుతారు. అది ఒక కంపెనీకైనా ఒక ఇండివిజువల్కైనా. సో ఆల్ హీస్ ట్రైంగ్ టు సే ఈజ్, బాధలో నుండి బయటికి వచ్చిన వాడే కరెక్ట్గా ఫైన్ ట్యూన్ చేయగలుగుతాడు ఒక కంపెనీనైనా, ఒక తన జీవితాన్నైనా. సో బాధని ప్రాపర్ వేలో స్వీకరిస్తే అందులో నుంచి చాలా పాఠాలు నేర్చుకోవచ్చు, చాలా అనుభవాన్ని ఇస్తాయి. కానీ బాధని బాధగా తీసుకొని బాధపడిపోవద్దు.